మీరు చూస్తున్నారు S8 న్యూస్. నమస్తే, వెల్కమ్ టు S8 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమెరికాలో రోజురోజుకి తీవ్రమవుతున్న పాలస్తీనా అనుకూల నిరసనలు. పాలస్తీనాకు సంఘీభావం తెలిపిన భారత్ సహా వివిధ దేశాల విద్యార్థులు. వర్షంలో డాన్స్ చేసిన అసోం సీఎం హిమంత బిస్వా శర్మ. అసోంలోని కోక్రాజార్లో బహిరంగ సభ. వజ్రగడ కొండల అగ్రహారం గ్రామాల్లో తెలుగుదేశం ఎన్నికల ప్రచారం. హాజరైన అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు. కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం. కొత్త రామాపురం, పత్తిగడ్డ, దాసరావాండ్లపల్లి, పెద్ద తాండాలలో విస్తృతంగా పర్యటించిన కందికుంట వెంకటప్రసాద్. కోటికలపూడి గ్రామంలో వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అనుచరుల అరాచకం. దళితుల ఇళ్లపై బాంబులు విసిరిన దుండగులు. లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 114 పాయింట్ల లాభంతో 74,785 వద్ద ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్. అమెరికా పాలస్తీనా అనుకూల నిరసనలు రోజురోజుకి తీవ్రతరం అవుతున్నాయి. పలు యూనివర్సిటీల్లో భారత్ సహా వివిధ దేశాల విద్యార్థులు పాలస్తీనాకు సంఘీభావంగా మద్దతుగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. శిబిరాలు సైతం ఏర్పాటు చేసుకుని పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. కొలంబియా వర్సిటీలో మొదలైన నిరసనలు దాదాపు అమెరికా వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలకు విస్తరించాయి. ఆందోళనలపై పోలీసులు, వర్సిటీల అధికారులు ఉక్కుపాదం మోపుతున్న నిరసనకారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ప్రముఖ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో నిరసనకారులు పాలస్తీనా జెండాను ఎగురవేయడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. అక్కడి జాన్ హార్వర్డ్ విగ్రహంపై పాలస్తీనా జెండా ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. అసోం సీఎం హిమంత బిస్వా శర్మ వర్షంలో డాన్స్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ అసోంలోకి కోక్రాజార్లో బహిరంగ సభ నిర్వహించారు. సభ జరుగుతుండగా అక్కడ అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. అయినప్పటికీ ప్రజలు అక్కడి నుంచి వెళ్లకుండా చిందులు అందుకున్నారు. సీఎం హిమంత కూడా వారితో కలిసి కాలు కదిపారు. తమ సభకు ప్రకృతి కూడా సంఘీభావం తెలిపిందని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ మాకవరపాలెం మండలంలో వజ్రగడ కొండల అగ్రహారం గ్రామాల్లో తెలుగుదేశం అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు పర్యటించారు. అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ప్రజలకు ఎన్నో మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి గద్దె దించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. దేశం మొత్తం మీద రాజధాని లేని రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రమని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ సిగ్గుపడాలని, అలాగే పోలవరం నిర్మాణంలో ప్రభుత్వం ఒక ఇటు కూడా వేయలేదని, ఎన్నో పథకాలు చేయమని గొప్పలు చెప్పుకుంటున్న నాయకులు ప్రజలకు ఏమి చేశారని చర్చకి రావాలని సవాల్ విసిరారు.
నర్సీపట్నం 150 పడకల ఆసుపత్రి తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వమని, ఈ రోజు హాస్పిటల్లో విద్యుత్ లేక సెల్ ఫోన్తో ఆపరేషన్ చేస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రజలు నిజం తెలుసుకుని ఎమ్మెల్యేగా అయ్యన్న పాత్రుని, ఎంపీగా సీఎం రమేష్ ని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజన్న సూర్యచంద్రరావు, బీజేపీ నాయకులు ఎర్రమ్మ నాయుడు, తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు ఆర్వి పాత్రుడు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు తేలైపోయాడు? నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయావు కదా. అలాంటప్పుడు నీకు ఎందుకు ఓటు వేయాలని చెప్పి మీ పిల్లలంతా కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాము. అలాగే మన రాష్ట్రంలో 60 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారండి. ఉద్యోగస్తులు మీ ఊర్లో కూడా ఉన్నారు. ఉద్యోగస్తులు మీ ఊర్లో కొంతమంది మాస్టర్లు ఉన్నారు. వీళ్ళందరికీ ఏం చెప్పాడంటే సిపిఎస్ రద్దు అన్నాడు. నేను గెలిచినట్టే నెల రోజుల్లో సిపిఎస్ రద్దునే 5 సంవత్సరాలు అయింది. వీళ్ళందరూ దోలా తీరిపోయింది, మొత్తం దోల తీరింది. ఇప్పుడు మళ్ళీ 60 లక్షల మంది ఉద్యోగస్తులు మొన్న నా దగ్గరకు వచ్చారు. కొంతమంది వచ్చి అయ్యనపాత్రి గారు, ఈ జగన్ గారు నన్ను మా అందరిని మోసం చేశాడు, మళ్ళీ రేపు వచ్చే ఎలక్షన్లో మీ అందరం కలిసి 60 లక్షల మంది చంద్రబాబు నాయుడికి ఓటు వేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడతారంటే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనంతా అరాచకమేనని, భీమిలి నియోజకవర్గాన్ని అభివృద్ధి గతంలో నడిపించాలంటే గంటాకు ఓటు వేయాలని, అలాగే విశాఖపట్నం అభివృద్ధి చెందాలంటే శ్రీ భరత్ కు ఓటు వేయాలని 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత అన్నారు. కార్యక్రమంలో మతుకుమిల్లి శ్రీ భారత్ సోదరుడు, గీతం యూనివర్సిటీ సెక్రటరీ అయిన మతుకుమిల్లి భరద్వాజ్, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, వార్డు అధ్యక్షులు నాగోతి వెంకట సత్యనారాయణ, జనసేన వార్డు అధ్యక్షులు దేవర శివలతో కలిసి సోమవారం 5వ వార్డు పరిధి శారదానగర్, మారిక వలస గ్రామ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొల్లి హేమలత మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో భీమిలి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టాయని, ప్రస్తుత వైసీపీ పాలన అభివృద్ధి అన్న మాట ఎక్కడా కనిపించడం లేదన్నారు. వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోలో కొత్తదనం ఏమీ లేదని, గత ఎన్నికల్లో ఇచ్చిన అనేది హామీలు తుంగలో తొక్కారని విమర్శించారు. పల్లెకూరుడు మా జనసేన జాతర, పల్లె పట్టం నాడు మా జనసేన జాతర, ఊరువాడ ఒక్కటైన జనసేన జాతర. జై టీడీపీ, జై టీడీపీ, జనసేన జాతర, జై భరత్ గారు. జై టీడీపీ, జనసేన జాతర, జనసేన జాతర. తప్పు దరువులు కొట్టి జనసేన జాతర, సుత్తి కొడవలి పట్టి జనసేన జాతర, కంటి కొడవలి పట్టి వచ్చే. నాయుడుపేట మేనకూరు పంచాయతీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ డాక్టర్ నెలవాల విజయశ్రీ సూళ్లూరుపేట, నాయుడుపేట, దొరవారి సత్రం, ఓజిలి మండలంలో జోరుగా ప్రచారం సాగిస్తున్నారు.
నాడు 5 సంవత్సరాల నుండి వైసీపీ పార్టీ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదు అని, మేనకూరు గ్రామ ప్రజలు ఈ విషయం గమనించగలరని చెప్పడం, బాబు గారు ప్రభుత్వం మళ్లీ రాగానే చెప్పిన హామీలు ఖచ్చితంగా చేస్తాడని చెప్పడం జరిగింది. ఈ సభలో బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు మరియు నాయకులు పాల్గొన్నారు. అవమానాలు కావచ్చు, అవస్థలు కావచ్చు, అన్ని ఇన్ని కావు. కాబట్టి అందరూ ఆలోచించండి, అందరూ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. ఒక నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనస్ఫూర్తిగా మేనకూరు గ్రామ ప్రజలకు తెలుపుకుంటున్నాను. విజయశ్రీ గారు మన మేనకూరు పంచాయతీకి విచ్చేస్తున్నారు. కాబట్టి ఆమెనందరూ ఆదరించండి, అభిమానించండి. తెలుగుదేశం పార్టీని అత్యధికమైన మెజార్టీతో గెలిపించమని మేనకూరు గ్రామ ప్రజల్ని వేడుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి యువతకు భరోసా ఇచ్చిందే తప్పితే కంపెనీలు తీసుకొని రాలేదు, ఫ్యాక్టరీలు తీసుకొని రాలేదు, పరిశ్రమలు తీసుకొని రాలేదు. యువతకి, నిరుద్యోగ యువతకు కూడాను. కర్నూలు జిల్లా కోసిగి మండలం పెద్ద భూంపల్లి, చిన్న భూంపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి, టీడీపీ నాయకులు ముత్తురెడ్డి రామరెడ్డి, తోవి రామకృష్ణ ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైసీపీ మాయమాటలు నమ్మి మోసపోవద్దని, టీడీపీకి ఓటు వేసి తన రాఘవేంద్రారెడ్డి గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని వారు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు లక్ష్మయ్య, గాంధీనగర్ సీను, తిక్కయ్య, జక్కన్న గేని, వెంకటేష్, నర్సారెడ్డి, కోసిగయ్య, తాయన్న, నాగరాజు, జ్ఞానేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో గ్యాస్ ఉందా? 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇస్తారమ్మా చంద్రబాబు నాయుడు వస్తే. ఇంటింటికి కొలాయి, నీకు ఏ ఊరు పోయినా కూడా నీకు బస్సు ఫ్రీ. ఇంట్లో పింఛన్ ఎవరికైనా వస్తుందమ్మా? ఎవరికి వస్తుంది కదమ్మా? ఆయనకి ఎంత వస్తుంది? అప్పుడు 3000, ఇప్పుడు 4000 ఇస్తారమ్మా. నీ కూడలా బిడ్డ ఎవరికి ఇచ్చినారు పాపనే? అక్కడ ఇచ్చినారా? సరే, నీ ఇంట్లో కోడలు ఉంటే కూడా వాళ్ళకు కూడా 1500 నెలకి ఇస్తారమ్మా. సైకిల్ గుర్తు కోటాయమ్మా, గుర్తు కోటాయాలమ్మా. ఇంట్లో పింఛన్ ఎవరికైనా వస్తుందమ్మా? చనిపోయింది లేదమ్మా. సో గ్యాస్ ఉంది కదా మీకు? 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అమ్మా నెలకి. ఇంటింటికి కొలాయి, మీరు ఏ ఊరికి పోయినా కూడా బస్సు ఫ్రీ అమ్మా. పిల్లలు బడికి పోతున్నారా? ఎంతమంది పోతున్నారు? 2. అప్పుడు ఒకరు చేస్తున్నామ్మా జగన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంతమంది ఉంటే ఇంట్లో, చంద్రబాబు నాయుడు ఎంతమంది ఉంటే అంతమంది, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అమ్మా. ఇప్పుడు మీ ఇంట్లో 2 చదువుతున్నారు కాబట్టి 30,000 నీ అకౌంట్లో పడతాయి. కాకినాడ జిల్లా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యానికి ఒక బాలింత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న సంఘటనలో ఇన్ఫెక్షన్ అయి లబోదిబోమంటుంది. వివరాల్లోకి వెళ్తే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఎంఎన్ఓగా పనిచేస్తున్న చామండ్ర శివ భార్య ఇటీవల ఈ ఆసుపత్రి పురుడు పోసుకుంది. అనంతరం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యమే ఆమెకు కుట్లు వెంబడి చీము కారుతూ ఇన్ఫెక్షన్ కు గురైందంటూ అతను కుటుంబ సభ్యులు బాధితురాలతో కలిసి ఆసుపత్రికి తీసుకువచ్చి డాక్టర్ సుజాతను నిలిచారు. ఆపరేషన్ జరిగి 20 రోజులు పైబడినా కుట్లు మానకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించారు. అక్కడ ఖర్చులు భరించలేక తిరిగి ప్రభుత్వ వైద్యులను సంప్రదించి తమకు న్యాయం చేయాలంటూ వైద్యులు నిలదీశారు. నా వైద్యంలో ఎటువంటి తప్పిదం లేదని, కావాలంటే మెరుగైన వైద్యం కోసం ఉన్నత వైద్యులకు రిఫర్ చేయడం జరుగుతుందని, అంతే తప్ప నేను ఏమీ చేసేది లేదని డాక్టర్ సమాధానంతో బాధితురాలు భర్త తగిన చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని శివ తెలిపారు. మార్చి 12వ తారీఖుని డెలివరీకి వచ్చామండి. మార్నింగ్ 9 గంటలకు వచ్చాము. 9:16కి డెలివరీ అయిపోయింది. బాగానే ఉందండి. 3 రోజులు బాగానే ఉన్నాము. వెళ్ళిపోయామండి ఇంటికి వెళ్ళిపోయాక ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకుందామని ఇక్కడికి వచ్చామండి. ఏప్రిల్ 5వ తారీఖుని చేశారండి. చేశాక 3 రోజులు ఉన్నామండి. 3 రోజులు ఉండి వెళ్ళిపోయాక 7 రోజుల నాడు కుట్లు ఇప్పించుకుందామని వస్తే మొత్తం కుట్లన్నీ సీమ్ పడేసి సీమ్ వచ్చేస్తుంది. అయితే ఈ మేడం గారు లేకపోతే షబానా మేడం గారు అని ఉంటే ఆ మేడం గారు చూసి సీమ్ మొత్తం పిండి క్లీన్ చేసి మళ్ళీ 3 డేస్ ట్యాబ్లెట్స్ వాడండి అని మళ్ళీ పంపిస్తే మళ్ళీ 11 రోజుల నాడు వచ్చి చూపించుకుంటే మేడం గారు ఉన్నారు.
మళ్ళీ పిండుతుంటే సీమ వచ్చేస్తుందండి. సీమ వచ్చేస్తుంటే పైన కుట్లు కింద కుట్లు మానుకొని పై కుట్టు నుండి ఓ సీమ వచ్చేస్తుంటే ఆ 2 కుట్లు ఇప్పేశారండి. పెడితే మళ్ళీ మేడంని ఇలాగ అడిగితే మాకు తెలియదు అన్నట్టు గేరగా మాట్లాడారు. గేరగా మాట్లాడితే మేము ఇక్కడ చేయించాము అని మా ఆయన గారు తీసుకెళ్ళిపోయి శబన మేడం గారితో మళ్ళీ శబన మేడం గారు అన్ని సపరేట్గా మెడిసిన్ రాసి ఇంజక్షన్లు అయ్యి 5 రోజులు చేయించమన్నారు. 2 రోజులు అయితే నేను ఇక్కడే డెలివరీ అయిందండి. తను 2వ గర్భిణి. తర్వాత మాకు 15 రోజుల తర్వాత నేను ఆపరేషన్ చేశాను, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్. ఆ రోజు 6 కేసులు పెట్టామండి. 6 కేసుల్లో ఫస్ట్ అమ్మాయి పిల్లల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఫస్ట్ అమ్మాయికే చేసాము. ఎందుకంటే వాళ్ళ ఆయన గారు శివ మా దగ్గర స్టాఫ్ అనమాట అండి. అందుకని ఆ అమ్మాయికి ఫస్ట్ చేసాము. చేసిన తర్వాత 3 రోజులు ఇక్కడే ఉంచుకున్నానండి. అందరికీ కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్కి 3 రోజులు ఖచ్చితంగా హాస్పిటల్లో ఉంచుకుని వైద్యం ఇస్తాను నేను. ఇచ్చిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళాడు. తర్వాత 3 రోజుల తర్వాత తీసుకొచ్చాడండి. కొంచెం చీము కారుతుందని. అయితే నేను ఆ రోజు నైట్ డ్యూటీ ఆఫ్లో ఉండటం వల్ల మా సర్జరీ మేడం గారు చూస్తే కొంచెం ఊజింగ్ వచ్చిందండి. మిగతా 5 కేసులు ఎవరికి రాలేదండి. ఈ అమ్మాయికి వచ్చిందండి. కొంచెం వస్తే మా సర్జరీ మేడం ఏమో ఉండిపోమ్మా మేడం గారు ఉంచేయమని చెప్పారు, మళ్ళీ యాంటీబయాటిక్ స్టార్ట్ చేద్దామన్నారు. ఉంచేయమన్నారంటే లేదండి నేను తీసుకెళ్ళిపోతాను ఇంటికి అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోయి తన సొంత వైద్యం ఏదో తీసుకున్నాడండి. ఆయన తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ తీసుకొస్తే నేను ఉన్నానండి. ఉంటే నేను చూశాను. అప్పుడు ఎంత అంటే కొంచెం ఎంత వస్తే శివ ఉంచేయమ్మా 2 రోజులు మంచి కాస్ట్లీ యాంటీబయాటిక్. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపేంట మండలంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొత్త రామాపురం, పత్తిగడ్డ, దాసరా, వాండ్లపల్లి, పెద్ద తాండాలలో కందికుంట వెంకట ప్రసాద్ విస్తృతంగా పర్యటించారు. ఈ ప్రచారంలో కందికుంట వెంకట ప్రసాద్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు సైతం హారతలిస్తూ కందికుంటపై ఉన్న తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కందికుంట వెంకట ప్రసాద్ ప్రజలను అభ్యర్థిస్తూ ఈసారి తెలుగుదేశం పార్టీ గెలిపించాలని, సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని, ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కదిరి నియోజకవర్గంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కరిస్తామని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. జయ సింహ నగిలే ఉగ్ర నరసింహ జయ 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 సింహ పగతో కదిలిన జయ సింహ కత్తి పట్టాడంటే కత్తికి పొట్టవంటే జీవితంపై ఆశలో ఇంకా వెడియాలి అంటే ఏ అతి. సీతారామపురంలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించి ప్రజల దాహార్తిని తీరుస్తామని నెల్లూరు పార్లమెంట్ ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. సీతారామపురంలో ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వేమిరెడ్డికి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మండల వ్యాప్తంగా వచ్చిన నాయకులు, కార్యకర్తలతో ప్రచారం ఆద్యంతం ఉర్రూతలూగించింది. ఈ సందర్భంగా ప్రచార రథంపై నుంచి ప్రజలను ఉద్దేశించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సీతారామపురం ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా నీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్నారని, ఆ అవస్థలను పరిష్కరించి నీటి వసతి కల్పించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడి ప్రజల ఆదరణ చూస్తుంటే తప్పకుండా వచ్చేది మన ప్రభుత్వమేనని స్పష్టమైందన్నారు. చంద్రబాబు సీఎం అయితే తప్పకుండా యువతకు ఉద్యోగాలు వచ్చి జీవితాలు బాగుపడతాయని అన్నారు. ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు కాపాడేలా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఉదయగిరి ఎమ్మెల్యేగా కాకర్ల సురేష్ గారిని, ఎంపీగా తనను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీతారామపురం ప్రజలందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ జనం చూస్తుంటే ఇక్కడ బ్రహ్మాండమైన జనం. మనకి తెలుగుదేశానికి ఈసారి ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనకి మెజారిటీ రావాలా. మీ అందరిని చూస్తుంటే ఈ 10-12 రోజులు కూడా మీరందరికీ ఈ హుషారుతోనే రేపు మనకి సైకిల్ గుర్తుకి మీరందరూ ఓటేసి మెజారిటీ తీసుకురావాలి. ఇక్కడ సీతారామపురం నుంచి మీ అందరూ కూడా నేను అనుకున్నాను ఖచ్చితంగా చేస్తారని కూడా. ఇప్పుడే
మన సోదరుడు నీళ్ల సంగతి చెప్తున్నాడు. తెలుగంగ నుంచి మీకు అది కనిపించేదానికి ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చి తప్పకుండా దాన్ని సాగర్ ప్రాజెక్ట్ ని మీకు నీళ్ల వసతి కల్పించేదానికి మా ప్రయత్నం ఖచ్చితంగా ఉంటది. మీ అందరూ ఒకటే నేను కోరుకునేది, మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా. అది చేసుకుంటే మనకు అభివృద్ధి అంటేనే మీకు నీళ్లు. తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం జరిగిన సీఎం జగన్ పర్యటన కోసం ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పట్టణంలో చిరు వ్యాపారుల షెడ్లు తొలగించారని తెలిపారు. షెడ్లు తొలగించడం మాత్రమే ఎమ్మెల్యేకు తెలుసన్నారు. ఎమ్మెల్యేకు అభివృద్ధి చేయడం రాదని జేసీ ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. గోబీ దోశలు అవన్నీ అమ్ముకొని బతుకుంటే వాళ్ళ షెడ్డు ఆయనకి ఏమైందో నాకు అర్థం కాదు. ఈ షెడ్డు తీసేస్తాడు. ఇక మన అయిపోయామంటాడు మన ఎమ్మెల్యే. ఆయన ఊర్లో నీ చెట్లు కొట్టేపిస్తుంది. ఏం పని షెడ్డుతో? ఏం పని ఎమ్మెల్యే నీకు ఈ షెడ్డుతో? ఈరోజు బతికని ఊర్లో నేనేదో చేశాను, నేనేదో పొద్దున్న నేనేదో ఇది చేస్తాను సార్, ఇది చేస్తాను. ఫీజులు బతుకోకండి. వాడు 200 తీసుకుపోతే కానీ వాడికి పూజ జరగదు. నిన్న మొన్న 3 రోజుల నుంచి ఏమైంది? తీసేది వేస్తానమా? తీసేది ఒకటి తెచ్చురే, ఇది చేసేది రాదు. మొత్తం గబ్బట్టిచ్చినాం. మరి శక్తి ఏం చేసిందప్పా? ఇక్కడ ఒక సెక్యూరిటీ పెడితే అయిపోయి ఏదో సెక్యూరిటీ చెప్తేనే మీకు ఏది చేత కాదు. ఎమ్మెల్యే గారు ఊరి పొద్దున ఏదో చెప్పుకుంటాడు, చెప్పేది నాకు తిట్టేది. కోటికలపూడి గ్రామంలో టీడీపీ మైలవరం అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అనుచరులు అరాచకం సృష్టించారు. దళితుల ఇళ్లపై బాంబులు విసిరి భయభ్రాంతులకు గురి చేశారు. దీనితో 3 దళితులు తీవ్రంగా గాయపడ్డారు. అధికారంలో లేకపోతే అరాచకం ఇలా ఉంటే అధికారం ఇస్తే ఏ విధంగా ఉంటుందో అని దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా వరిధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వ వైపు అట్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఐకేపీ కేంద్రాల వద్ద అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. గతంలో తూకం తాలు పేరుతో క్వింటాలుకు 4 నుండి 5 కిలోల వడ్లను కట్ చేశారని చెప్పారు. అధికారులు మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ రైతులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, గత 20 రోజుల నుంచి ఈ జిల్లాలో కానీ ధర్మపురి నియోజకవర్గంలో వడ్ల కొనుగోలుకు సంబంధించినటువంటి ఏదైతే గత 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు కూడా రైతులు కష్టపడి పంట పండిస్తే తూకం పేరు మీద తప్పాతాల పేరు మీద క్వింటాల్కు 4 కిలోలు 5 కిలోలు 6 కిలోలు కటింగ్ చేసింది. మన స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు యావత్ తెలంగాణ రాష్ట్రంలో వడ్ల కొనుగోలు సెంటర్ కాడ ఎవరు కటింగ్ చేసినా రైతులు కష్టపడి వడ్లు తీసుకొచ్చిన వడ్లను ఏ ఒక్క ఆఫీసర్ ఇబ్బంది పెట్టినా ఏ ఒక్క బిల్లరు సకాలంలో ఆ వడ్లను తెచ్చుకోకపోయినా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లాకు సంబంధించిన అధికారులకు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ధర్మపురి శాసనసభ్యుడుగా ప్రభుత్వ విప్పుగా నేను ఒకటే రైతాంగాన్ని మనవి చేసుకున్నాను. ఎవరైతే రైతులు వడ్ల కొనుగోలు కాడ వడ్లు పోసుకున్న రైతాంగం అందరికీ కూడా నేను సవినీయంగా మనవి చేసి చెప్తున్నాను.
మీరు కష్టపడి పంట పండించారు. మీ పంటను తూర్పాల పట్టితే 41 కిలో 600 ఖర్చు పెట్టండి. నర్సీపట్నం నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు తరపున ఆయన కోడళ్లు సువర్ణ, దివ్యలు సోమవారం సాయంత్రం స్థానిక మున్సిపాలిటీలో 18వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలతో మహిళలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అభివృద్ధి కావాలో అరాచకం కావాలో ప్రజలు తెలుసుకోవాలన్నారు. అభివృద్ధి కోసం ఈ ఎన్నికల్లో కూటమిని గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకు, టీడీపీ మహిళా కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. ఈరోజు బలిఘట్టం 18వ వార్డు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టామండి ఆయన పాత్ర గారికి సపోర్టివ్గా. ఏదైతే ఇప్పుడు సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు పెట్టారో అది చాలా బాగా వెళ్తుందండి. మహిళల్లో ఒక్కొక్కటి కూడా ఇంటింటికి వెళ్ళి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము. ఏవైతే 2 ఓట్స్ ఉంటాయో అది కమలం గుర్తు ఒకటి, సైకిల్ గుర్తు ఒకటి వేయమని కోరుతున్నామండి అందరినీ. స్పందన కూడా చాలా బాగుంది. సో సూపర్ 6లో ఏదైతే మనకి పెన్షన్ కానీ ఇవన్నీ కూడా మేము డోర్ టు డోర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. నేను దివ్య కూడా వెళ్తున్నాము. ఒక్కొక్కరికి మహిళలకి ఏదైతే పథకాలు ఉన్నాయో చదువుకునే పిల్లలు ఒక్కొక్కరికి కూడా 15,000 ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పెన్షన్ ఏదైతే 3,000 ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఇస్తుందో అది 4,000 చేయడం జరుగుతుంది. 3 నెలల వరకు వాళ్ళు కేంద్రంలో ఏర్పడేది ఇండియా కూటమి ప్రభుత్వమేనని మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ అన్నారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. తాను అనుకుంటే టీపీసీసీ అధ్యక్ష పదవి, రాజ్యసభ ఎంపీతో పాటు గవర్నర్ అయ్యే అర్హత ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కూడా ప్రభుత్వంతోనే సాధ్యమని తెలిపారు. జరగబోతుంది. ఇంకా కేటగిరైజేషన్ పంచాయతీకి రాబోయే రోజులలో ఉండవు. ఈ ఎలక్షన్స్ తర్వాత ఇండియా గవర్నమెంట్ వస్తుంది. సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఇండియా పార్టీల నాయకత్వంలో కేటగిరైజేషన్ జరుగుతుంది. దానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తా. ఇది ఈ అంశాన్ని ఏ విధంగానైతే తెలంగాణ నా భుజస్కంధాల మీద చేసుకొని నేను తెలంగాణ ఇప్పించిన్నో ఇవాళ కేటగిరైజేషన్ కూడా నేను ఇప్పిస్తాను. మా బిడ్డలకు అందరికీ కూడా నేను భరోసా ఇస్తాను. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో సరైన ప్రాధాన్యం లేదు, ఎవరు పట్టించుకోలేదు. సడన్ గా ఏ స్టాండ్ తీసుకోలేదు. ప్రాధాన్యం ఎవరికి లేదన్న, నాకు లేదన్న. మీకు ఇవ్వలేదు, లేదు నాకు ఇవ్వలేదు టికెట్ అని అనలే. నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ నాది ఇన్నోవో లేదు. నేనేమన్నా మొన్న నరసింహ గారి దగ్గర కూర్చున్నప్పుడు కూడా అన్నా మాలాంటి వాళ్ళకి ఏమున్నా పర్వాలే, కానీ ఈ జాతిలో ఎంతో మంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల 18 గంటల సమయంలో సెన్సెక్స్ 114 పాయింట్ల లాభంతో 74,785 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 24 పాయింట్లు పెరిగి 22,668 వద్ద కొనసాగుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.49 వద్ద ప్రారంభమైంది. అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి, టాటా స్టీల్, M&M, సన్ ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అమెరికాలో రోజు రోజుకి తీవ్రమవుతున్న పాలస్తీనా అనుకూల నిరసనలు. పాలస్తీనాకు సంఘీభావం తెలిపిన భారత్ సహా వివిధ దేశాల విద్యార్థులు. వర్షంలో డాన్స్ చేసిన అసోం సీఎం హిమంత బిస్వా శర్మ. అసోంలోని కోక్రాజార్లో బహిరంగ సభ. వజ్రగడ కొండల అగ్రహారం గ్రామాల్లో తెలుగుదేశం ఎన్నికల ప్రచారం. హాజరైన అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు. కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం. కొత్త రామాపురం, పత్తిగడ్డ, దాసరావాండ్లపల్లి, పెద్ద తాండాలలో విస్తృతంగా పర్యటించిన కందికుంట వెంకటప్రసాద్.
గుడికలపూడి గ్రామంలో వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అనుచరుల అరాచకం. దళితుల ఇళ్లపై బాంబులు విసిరిన దుండగులు. లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 114 పాయింట్ల లాభంతో 74,785 వద్ద ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్. ఇదృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీరు చూస్తున్నారు S8 న్యూస్.